కొంతమంది అంటారండి, అంటే మాటి మాటికి చస్తా, నేను చచ్చిపోతా, నాకు చావాలని ఉంది, నీకు బతక అది ఇది అంటారు. ఎందుకు అట్లా? అట్లా ఎందుకు ఎందుకు చేస్తావు? తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. ఇంకో అట్లా అనొద్దు. ఇగో ఎప్పుడైనా నువ్వు సచ్చేటోనివే, నువ్వు బతుకు ధరించేది ఏం లేదు. అంటే ఎప్పుడైనా సస్తావు, నువ్వు జీవితకాలం బతుకుంటావు అని ఏం లేదు. సో ఎప్పుడైనా చచ్చిపోవే కాబట్టి ముందే చచ్చిపోతాను ఎందుకు అనడం? ఎవడు బతకడు. ఇక్కడ వచ్చినవాడు ప్రతి ఒక్కరు వస్తాడు. రేపు నువ్వు చస్తావు, నేను చస్తాను. మీ తాత బతికిందా? మీ అమ్మమ్మ బతికిందా? మీ నాయనమ్మ బతికిందా? మీ ముత్తాత అలా బతికిరా? ఇప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చస్తారు, మీ పేరెంట్స్ కూడా చస్తారు, నువ్వు కూడా చస్తావు. ఒక టైం వస్తుంది, చావంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు ఎట్లనే చస్తావు. నేను ఒక కారణ జన్ముడిని. నేను సస్తా అనడం అవసరం? యువర్ గాడ్ గిఫ్టెడ్ చేయడరా బతుకు. సత్యరెడ్డి అన్నా, ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను, ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. కొట్టేలు కొట్టి అబ్బాయికి భోజనం పెట్టు, భోజనం చేసి పడుకు. నేను పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఈ లైఫ్ లైన్ ఉంది కదా మధ్యలో, అది నువ్వు బతకడానికి. చావడానికి తర్వాత లేదు నీకు లైన్, అక్కడనే ఎండు. చావు దగ్గర నుంచి ఎండు. అప్పుడు ఏం చేయలేవు, చచ్చిన తర్వాత ఏం పీకలేవు. ఇప్పుడు బతికేమైనా పీకొచ్చు కదా, హ్యాపీగా బతకొచ్చు కదా. ఈ లైన్ ఉన్నది నువ్వు బతకడానికి, ఇంకా చాలా ఉంటాయి చేయడానికి నీకు. ముందే చస్తా ఆగిస్తా అట్లా అనొద్దు. ప్రసాద్ ఇంటికి కూడా మంచిది కాదు, ఎందుకు ఊకే చస్తా అనడము. నువ్వు ఎంత చెప్పినా నేను చస్తా అనేటోళ్ళకి ఏంటంటే ఇవి వేస్ట్. ఎంత చెప్పినా వాళ్ళు అట్లనే చేస్తారు, కానీ అట్లాంటి వాళ్ళు చావరు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. చస్తా అనేటోళ్ళు చావరు. కాకపోతే అట్లా అనొద్దు. మీ వల్ల 10 మంది అట్లా వాళ్ళకి ఆలోచన వస్తుంది. సో ఈ సొల్లాపేసి మంచిగా బతకడం నేర్చుకో, బతుకు మంచిగా హ్యాపీగా ఉండు. అయినా నువ్వు సచ్చేంత బాధ ఏమొచ్చిందా? ఏమొచ్చిందంట? నువ్వు సచ్చేంత బాధ ఏముంది నీకు? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు? ఏం లేదు, ఏదో చిన్న వాటికి సస్తా అంటావు. కోపంలో అంటావు, కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అంటావు, అది వేరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. చేస్తా అని బెదిరియడము, నేను చేస్తా అనుకోవడము, ఊకే చేస్తా అని చెప్పడం, ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్ అన్నమాట. సో అట్లా చెప్పొద్దు, తప్పు. అన్నీ మూసుకొని గమ్మున ఉన్న పని చేసుకో. ఇంట్లో చెప్పి నేను చేస్తా, గీస్తా, కోసుకుంటా, దొంకుతా. అబ్బాబాబా, ఎంత అందంగా, ఎంత క్యూట్ ఉన్నావు చూడు. ఎందుకు చేస్తావు నువ్వు? నీకేం కర్మ? బాస్, ఇంత అందాన్ని ఎవరికి అందించకుండా ఎన్నాళ్ళు దాచుకుంటారు? ఎవరికైనా అందిస్తే అందానికి అందమే ఉంటుంది. మీలోని నిజమైన మగాన్ని నా సొంతం చేయకూడదు. సో ఇంకా ఇంత చెప్పినా వినకుంటే నీ ఇష్టము. సరే, నువ్వు ఏడికేమో కానీ వీడియో మొత్తం చూసినావు కదా. సో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. జోక్ సీరియస్ తీసుకో. ఓకే మరి, బాయ్, రేపు వెళ్దాం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. బాగా లేట్ అయిందండి, పొద్దున్న మాట్లాడుకుందాం. గుడ్ నైట్ అమ్మా.